నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ రైటర్ మరుదూర్ రాజా గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ చేద్దామని ఒక 1 year బ్యాక్ అనుకున్నాను. మొత్తానికి ఇప్పుడు సెట్ అయింది. సార్, మరుదూర్ రాజా గారు ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్, రైటర్గా ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు మీరు. లైక్ ఆ వండర్స్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అనుకోవచ్చు. 150 days, 200 days, ఇప్పుడంటే 1 weekకే ఎంత బ్లాక్ బస్టర్, ఎంత పెద్ద మూవీ అయినా కానీ తీసేసే రోజులు. అప్పట్లో 200 రోజుల దాకా వెళ్ళిన సినిమాలు ఉన్నాయి. ఓకే, సో ఈ క్రమంలో అన్ని హిట్స్ ఇచ్చే మీరు సడన్ గా ఇప్పుడు కొత్త రైటర్స్ రావడం వల్ల మరుదూర్ రాజా గారు పెద్దగా కనిపించట్లేదా, పెద్దగా వినిపించట్లేదా? ఏమండి, నేను వాస్తవం చెప్పేస్తాను. ఉన్న విషయం నాకు సినిమాలు తగ్గాయండి. తగ్గాయి అంటే మా సర్కిల్లో మెయిన్గా నేను రాసే డైరెక్టర్లు వాళ్ళు ఆగారు. ప్రొడ్యూసర్స్ కొంతమంది సినిమాలు తీయట్లేదు. ఇప్పుడు ఈతర ఫిల్మ్స్ బాబురావు గారు సినిమాలు తీయట్లేదు. ఒకప్పుడు ఈవి సినిమా బాబురావు గారు ఉండేవారు. ఆయన కంటిన్యూగా ఆయన 4 సినిమాలు చేస్తే నేనే రాసేవాడిని. అట్లా కొంతమంది మిస్ కావటం, కొంతమంది తీయకపోవటం వల్ల జరిగింది. ఈ మధ్యలో కొంతమంది చిన్న సినిమా వాళ్ళు రావటం, కన్సల్ట్ కావటం, లాంచుకోవటం కూడా జరిగింది. అది ఎందుకో ఒక టైం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు చెప్పేస్తా, ఏమండి రజనీకాంత్ చిరంజీవి కలిసి నటించే సినిమా కథ రాస్తున్నాను, ఇలాంటి నేను ఈజీగా చెప్పేసేసి నాకు లేదు, వాస్తవాలే నాకు చెప్పేస్తా, ఉన్నదాలే చెప్పేస్తా. లేవు సినిమాలు. ఒక నమ్మకం ఏంటంటే వస్తాయి. నేను రాయాలి అని ఉన్నావు, నా దగ్గరకు వస్తాయి. ఈ గ్రహణాలు నాకు 3 సార్లు ఇలాంటి టైం వచ్చింది. ఒకసారి 1 సంవత్సరం సినిమాలే లేవు, మళ్ళీ అందుకుంది, మళ్ళీ ఒక 2 ఏళ్ళు ఆగింది, మళ్ళీ అందుకుంది, 7 ఏళ్ళు కంటిన్యూగా రాసేసా. ఈసారి కొంచెం పెద్ద గ్యాప్ వచ్చిందండి, 1.5 year గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్, అంతే. దాని గురించి చింతించవలసిన అవసరమే లేదు, నేను చింతించను కూడా. ఏమవుతుందంటే మనం రాయాల్సిన సినిమాలు మన కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి, అవి రావాల్సిన టైంలో వస్తాయి. ఇది నేను నమ్ముతాను. ఏవో కొన్ని యానిమేషన్ ఫిల్మ్స్ కూడా రాస్తున్నారని తెలిసింది, నిజమేనా? అవును. ఓకే, రామాయణం మీద ఒకటి, భారతం మీద ఒకటి యానిమేషన్ రాస్తున్నాను ప్రస్తుతానికి. అవి నడుస్తున్నాయి. అది సినిమాలు కాదు, యానిమేషన్ ఫిల్మ్స్ ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నాయి. సబ్జెక్ట్ డిస్కషన్ జరిగిపోయినా ఒకటి రాసేసాను కూడా, రామాయణానికి సంబంధించింది ఒకటి. ఇప్పుడు భారతాన్ని గురించి రన్నింగ్లో ఉందండి. ఇప్పుడు సూపర్. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా, అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు కానివ్వండి, రాఘవేంద్రరావు గారు కానివ్వండి, అండ్ ఈవీవి సత్యనారాయణ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరితో కూడా మీరు వర్క్ చేసి ఉన్నారు. అంటే చాలా మందితో వర్క్ చేసినప్పటికీ కూడా వీళ్ళందరితో చాలా ఎక్కువగా వర్క్ చేశారని అనుకోవచ్చు. అండ్ మీ కామెడీ టైమింగ్ సూపర్. కామెడీ డైలాగ్స్ అంటే రాజా గారు రాయాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అవన్నీ ఆ ట్రాక్ అంతా కూడా అప్పట్లో అసలు మీరు అనేసరికి ఒక చాలా బిజీగా ఉండేవారు కదా. డబ్బులు కూడా అలాగే తీసుకునేవాళ్ళ? డబ్బులు పాపం వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బాగా తీసుకోవడానికి నేను ఎప్పుడు ఎవరిని డిమాండ్ చేయలేదు. అందరూ బాగా కావాల్సిన వాళ్ళు సెంటిమెంటల్ అటాచ్మెంట్ తోనే ఉండేవాళ్ళు. సఫిషియెంట్ గా ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. కొంతమంది ఇవ్వలేని వాళ్ళని నేనేం అడగల, కొంతమంది ఎగ్గొట్టిన వాళ్ళని అడగల. అంటే చాలా మంది పాలసీ కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని చెప్పేసి, ఆ వేలో మీరు కూడా అవకాశాలు వచ్చినప్పుడే మొత్తం అంతా సెట్ చేసుకున్నారా అని చెప్పి? మీరన్నీ నిజమే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇప్పుడు దీపం ఉంది కానీ ఇల్లు లేకుండా చేసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చి ఏంటి సార్ అంటే లైక్, అంటే ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఉన్న రైటర్స్ కానివ్వండి, చాలా మంది పరశురామ్ బ్రదర్స్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. సో మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఫినాన్షియల్గా కంపేర్ టు అదర్ రైటర్స్, మరుదూర్ రాజా గారు అంటే చాలా పెద్ద రైటర్ అయినప్పటికీ కూడా ఫినాన్షియల్గా అంత స్ట్రాంగ్గా లేరు అని చెప్పేసి వెనకాల మాట్లాడేవారు. అది ఎంతవరకు నిజం? లేదండి, ఉన్న విషయమే. ఒకప్పుడు స్ట్రాంగ్గానే ఉన్నా నేను. కొన్ని మిస్ప్లానింగ్ల వల్ల కొంత అమౌంట్ పోయింది అంతే. ఓకే, నేను ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్. ఒక 15 years బ్యాక్ మిస్ప్లానింగ్, ఒక అపార్ట్మెంట్ కట్టే టైంలో అప్పుడే ఈ ఒక తెలంగాణ యాజిటేషన్ రావటం, స్థలాల రేట్లు పడిపోవటం, ఎవరు కొనడానికి రాకపోవటం, ప్రైవేట్గా అప్పులు తెచ్చాం తొందరగా ఫినిష్ చేద్దాం, దానికి వడ్డీలు పెరగటం. దీనివల్ల మనం కట్టిన ఇల్లు కూడా 1,45 రూపాయలకి అమ్మేసే సినిమా. ఇల్లు ఎన్ని సంవత్సరాల క్రితం సార్? ఒక 2014లో. ఓకే, 2014. అదే అపార్ట్మెంట్ అంటున్నారు, ₹1,00,00,000 ఇల్లు. పెద్ద ఇది.
పక్కన అపార్ట్మెంట్ స్టార్ట్ చేశా, అది 1,40,00,000కి అమ్మా. ఇప్పుడు 15 కోట్లు దాని వాల్యూ. అదే కదా, అందుకే ఏ సంవత్సరం అని అడుగుతున్నాను. ఇప్పుడు ఫ్లాటే ₹1,00,00,000 లోపు రావట్లేదు కదా అసలు. అందుకే అందువల్ల అంటే మిస్ ప్లానింగ్ ఒకసారి అలా జరుగుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు నేనేమైనా ఫీల్ అవుతానంటే ప్లానింగ్లో దోషమే తప్ప వేస్టేజ్గా నేనేం చేయలే. ప్లానింగ్లో తేడా వచ్చింది, అన్నీ కలిసి రావాలని ఏం లేదు కదా, ఒకసారి అలా జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, జరిగిందేదో జరిగింది, నేను కరెక్ట్గా ఉన్నాను, మళ్ళీ ఫైట్కి రెడీగానే ఉంటాను. ఇది మాత్రమే నా ప్రాపర్టీ, నా శరీరం, నా ఆలోచన, నేనే నా ప్రాపర్టీ. ఇది పోలేదు, పోదు కూడా, పోయేదాకా పోదు. వావ్, సూపర్. అండ్ మీ బ్రదర్ కూడా చాలా మంచి, అంటే మీ ఫ్యామిలీలో థియేటర్స్లో కొట్టేవాళ్ళు లేరు అనుకోవచ్చు. బికాస్ అటు మీ బ్రదర్ కానివ్వండి, ఇక్కడ మీరు కానివ్వండి, మీరు కూడా కాలేజ్లో రకరకాల నాటకాలు అవి బాగా వేసేవారని విన్నాను. అవునండి, అది కరెక్టేనా? నేను మా కాలేజీలో జూనియర్ ఇంటర్ నుండే నాటకాలు రాయటం వేయటం మొదలు పెట్టాను. మా కాలేజీలో బాగా పక్కా కాంపిటీషన్స్ జరిగేవి, పెద్ద పెద్ద పరిషత్ పోటీలు అంటారు, మీకు ఐడియా ఉందో లేదో. సార్, ఆ లెవెల్లో జరిగేవి ఆ రోజుల్లో. నేను కంటిన్యూ బెస్ట్ యాక్టర్గా 3 ఏళ్ళు వచ్చాను. మా నాటకాలన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉండేది ఆడియన్స్లో. కాలేజీ నుండి నాటకాల ద్వారా మూవ్ అయ్యి అనుకోకుండా సినిమా వాళ్ళ దృష్టిలో కూడా పడిపోయినాను నేను. సార్, అయితే ఇక్కడ నా సినిమాల్లో డైలాగ్స్ రాయడం ఇలాంటివంతా ఓకే, కానీ స్క్రీన్ మీద కనబడే ప్రయత్నం ఎలా ఉండేది? నేను ఎందుకు ఆ వైపు ఇంట్రెస్ట్ చూపెట్టలేదండి. అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఆర్టిస్ట్, అంటే థియేటర్ ఆర్టిస్ట్, నాటకాలు వేసే క్రమంలో ఎవరికైనా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూసుకోవాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాటక రంగంలో అక్కడ నాటకాలు వేసేటప్పుడు ఏంటంటే స్టేజ్ మీద మీరు నుంచినప్పుడు మిమ్మల్ని జనాలు మాత్రమే చూడగలరు. అదే మీరు ఒక సినిమాలో నటించి ఉంటే జనాలతో పాటు మిమ్మల్ని కూడా మీరు చూసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఉండేది, నాకు అవకాశాలు కూడా దాదాపు ఇవి కూడా అడిగాడు నన్ను. ఓకే, నేను ఆర్టిస్ట్ని చేస్తానే అన్నాడు, నాకు వద్దని చెప్పాను నేను. ఎందుకు అంటే ఆ టైంలో రైటర్గా నేను ఎక్కువగా ఇష్టపడేవాడిని. రైటర్గా ఉండాలి, ఏవేవో ఇంకా రాయాల్సింది ఉంది, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిస్ట్ అయితే అది అడ్డం పడుతుంది అని ఏదో ఒక ఇది అప్పుడప్పుడు ఈ మధ్య అనిపించింది. అప్పుడు మనం ఆ వైపు కూడా వెళ్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నేను చెప్పాను కదా, 3 years నేను కాలేజీలో బెస్ట్ యాక్టర్ని, అది ఆంధ్రాలో పరిషత్ నాటకాల పోటీకి వెళ్ళినప్పుడు కూడా నేను బెస్ట్ యాక్టర్ని. సూపర్. ఎవరికైనా ఉంటుంది, ఆర్టిస్ట్ కావాలని, యాక్ట్ చేయాలని, మంచి మంచి క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. నాకెందుకు అది రాలేదు. తర్వాత అదే చెప్పాను కదా, ఈవీ గారు కాకుండా ఇంకా 2-3 అన్నారే, నువ్వు వచ్చి చేసి ఎవరైనా ఎందుకు అన్నోళ్ళు కూడా ఉన్నారు. నాకు ఆ టైంకి మనస్కరించలే. ప్రధానంగా ఏంటంటే నేను చాలా ఫ్రీ బాడీని, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతా. ఇప్పుడు మీరు కిందకి వెళ్ళామనుకోండి, మన కార్ లేదు, ఏదో పని మీద వెళ్ళింది, 1 గంట లేట్ అవుతుందంటే టకటక నడుచుకుంటూ వెళ్ళి ఆటోకి వెళ్ళిపోతాను. నేను పని ఆగదు, వెళ్ళిపోతారు. నేను ఎటంటే అటు వెళ్ళిపోయే మెంటాలిటీ. ఇంకా అదే ఆర్టిస్ట్ అనుకోండి, రోడ్డు మీద పోయేవాళ్ళరే ఈడ సినిమాలో యాక్ట్ ఇలా అని అమ్మడి పడుతుంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.